వెల్కమ్ టు పవన్ స్టాటిస్టిక్స్ యూట్యూబ్ ఛానల్. సో మీకు ప్రీవియస్ వీడియోలో 10 క్వశ్చన్స్ వరకు మనం 2019 ఏపీపీఎస్సి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ సంబంధించి 2019 క్వశ్చన్ పేపర్ సొల్యూషన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో మీకు ఆల్రెడీ 10 క్వశ్చన్స్ నేను సొల్యూషన్స్ చెప్పాను. సో 11th క్వశ్చన్ నుంచి మీకు ఈ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో 11th క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ర్యాండమ్ వేరియబుల్ x with probability of x equal to n is 1/5 where n is 0 plus or minus 1 and plus or minus 2. Let y is equal to x square. Now consider the following statement: x and y are independent, x and y are uncorrelated. Which of the following statement are correct? ఓకే, ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను. సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఏదైతే ఉందో ఈ రిలేషన్ అనేది మంచి ఎగ్జాంపుల్. దేనికి ఎగ్జాంపుల్ అంటే ఆర్ ఈక్వల్ టు 0, రైట్? ఆర్ ఈక్వల్ టు 0 ఎప్పుడవుతుంది అంటే ఎక్స్ అండ్ వై అనేవి ఇండిపెండెంట్ అయినప్పుడు ఆర్ వాల్యూ 0 అవుతుంది. ఎక్స్ అండ్ వై ఆర్ టూ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయితే వాటి మధ్యన ఉన్న కొరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూ 0 అవుతుంది. ఓకే, అంటే కొరిలేషన్ ఉండవు, అన్కొరిలేటెడ్ అని చెప్పొచ్చు. అలాగని ఆర్ ఈక్వల్ టు 0 అయినంత మాత్రాన అవి ఇండిపెండెంట్గా ఉండాలి అని రూల్ లేదు. ఇండిపెండెంట్గా ఉండాలని రూల్ లేదు. డిపెండెంట్ కూడా అవ్వచ్చు, నాట్ అన్ ఇండిపెండెంట్. ఓకే, ఎలా చెప్పొచ్చు అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది లీనియర్ ఈక్వేషన్ కాదు కాబట్టి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏం తీసుకుంటున్నాయి అంటే 0, -1, +1, +2, -2 ఇలా తీసుకుంటున్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఎక్స్ వాల్యూ ఈ వాల్యూస్ కనుక తీసుకుంటే -1 కానీ 0 కానీ 1 కానీ లేదా -2 అండ్ +2 కూడా తీసుకున్నప్పుడు y వాల్యూ ఆటోమేటిక్గా 4, 1, 0, 1, 4 ఇలా వస్తాయి. సో ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ 0 అవుతుంది. ఓకే, సో సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై కూడా చూడండి, ఎక్స్ ఇంటూ వై తీసుకుంటే సో -4, 1, 0, 1 8 ఇలా వస్తుంది. సో ఇది కూడా మీకు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై కూడా 0 అవుతుంది. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై కూడా 0 అవుతుంది. సో సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ 0, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై 0. సో మీకు ఫస్ట్ వీడియోలో కొంచెం ఇమేజ్ అడ్డొచ్చి మీకు ఇక్కడ క్లారిటీ రాలేదు. ఏంటంటే ఆర్ వాల్యూ ఫార్ములా ఏంటంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై అని తీసుకుంటాం. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న కోవేరియన్స్ ఫార్ములా ఏంటంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఫార్ములా ఏంటంటే 1/n సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై. సో ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై 0 అయిపోయింది కదా, ఎక్స్ బార్ కూడా 0 అవుతుంది ఎందుకంటే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ 0 కాబట్టి మీకు ఈ కేసులో ఆర్ వాల్యూ 0 అవుతుంది, అంటే టోటల్ గా న్యూమరేటర్ 0 అయిపోతుంది. సో ఇక్కడ కానీ వై అనేది ఎక్స్ మీద డిపెండెంట్ అయింది కదా, వై ఈజ్ డిపెండెంట్ ఆన్ ఎక్స్ స్క్వేర్. వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? వై ఎక్స్ స్క్వేర్ మీద డిపెండ్ అయినట్టు అని చెప్పాలి. కాబట్టి డిపెండెంట్ కేసులో కూడా ఆర్ వాల్యూ 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ చూస్తే మీరు వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే ఈక్వేషన్ రిలేషన్ ఉన్నప్పుడు ఎక్స్ అండ్ వై అనేవి ఇండిపెండెంట్ అని చెప్పలేం కదా. ఎక్స్ అండ్ వై డిపెండెంట్ కూడా అవుతాయి, వై ఈజ్ డిపెండెంట్ ఆన్ ఎక్స్. కానీ ఎక్స్ అండ్ వై అనేది అన్కోరిలేటెడ్. ఎస్, కరెక్ట్, ఎందుకంటే ఆర్ వాల్యూ 0 వస్తుంది. సో చూడండి ఎంత డెప్త్గా మీరు ఇక్కడ ఆలోచించాలి అనేది, అంటే ఒక బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. సో మిమ్మల్ని కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ర్యాండమ్ వేరియబుల్ అనేది యాడ్ చేశాడు. సో దాంతో మనకు సంబంధం లేకుండానే మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. సో ఇక్కడ చూస్తే ఓన్లీ 2 స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్, ఎందుకంటే సెకండ్ స్టేట్మెంట్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ అని చెప్పలేము. ఓకే, సో అలాగే 12th క్వశ్చన్ చూద్దాం. రేషియో టు ట్రెండ్ మెథడ్. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. రేషియో టు ట్రెండ్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పర్సంటేజ్ టు ట్రెండ్ మెథడ్. అసలు రేషియో టు ట్రెండ్ మెథడ్ దేనికి యూజ్ చేస్తాము అంటే మనం సీజనల్ వేరియేషన్స్కి ఎస్టిమేషన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. టైమ్ సిరీస్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ ఇది. సో సీజనల్ వేరియేషన్స్ని ఎస్టిమేట్ చేయడానికి మనకి సింపుల్ యావరేజ్ మెథడ్ అని, లేదా రేషియో టు ట్రెండ్ మెథడ్, రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్, అలాగే లింక్ రిలేటివ్ మెథడ్, ఇలా 4 మెథడ్స్ ఉన్నాయి. ఈ 4 మెథడ్స్లో రేషియో టు ట్రెండ్ మెథడ్ని మనం పర్సంటేజ్ టు ట్రెండ్ మెథడ్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇక్కడ రేషియో టు ట్రెండ్ అంటే ఏంటంటే y/t అని విని, ఇక్కడ y అంటే ఏంటి అంటే కనుక దట్ ఈస్ ద వేరియబుల్ వాల్యూ. మనం మల్టిప్లేటివ్ మోడల్ అని ఉంటాయి, ఇలా 4 కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్ ఇలా తీసుకుంటారు. సో ట్రెండ్, సీజనల్ వేరియేషన్స్, సైక్లిక్ వేరియేషన్స్, ఇర్రెగ్యులర్ వేరియేషన్స్. మనం ఇక్కడ ఈ ట్రెండ్ ని ఇక్కడ ఎలిమినేట్ చేయాలి అంటే దీన్ని y/t అని తీసుకుంటాం. దట్ ఈస్ ఈక్వల్ టు SCI. ఇలా ఒక ఈక్వేషన్ మోడల్ నుంచి తీసుకుంటాం అన్నమాట. సో ఈ y/t అనేది రేషియో అండి.
సో దీన్ని ఎప్పుడు సరే మనం percentage-లోనే ఎక్స్ప్రెస్ చేయాలి. సో దాన్నే ట్రెండ్ ఎలిమినేటెడ్ వాల్యూస్ అని కూడా అంటారు. సో ట్రెండ్ ఎలిమినేటెడ్ వాల్యూస్ మనకి మల్టిప్లికేటివ్ మోడల్లో y/t × 100 అంటాం. దాన్ని ట్రెండ్ ఎలిమినేటెడ్ లేదా పర్సంటేజ్ వాల్యూస్ అంటాం. సో కాబట్టి రేషియో టు ట్రెండ్ మెథడ్ ని పర్సంటేజ్ టు ట్రెండ్ మెథడ్ అని అనొచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి రేషియో టు ట్రెండ్ మెథడ్ అస్యూమ్స్ ద సీజనల్ వేరియేషన్ ఫర్ ద గివెన్ మంత్ ఈస్ కాన్స్టెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ ట్రెండ్ అని ఇచ్చారు. సో రేషియో టు ట్రెండ్ మెథడ్ అనేది సీజనల్ వేరియేషన్స్ ఫర్ ఎ గివెన్ మంత్ ఈజ్ కాన్స్టెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ ట్రెండ్. సో ఇది y/t ఏదైతే ఉందో ఇది కాన్స్టెంట్ ట్రెండ్ లో కాన్స్టెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ ట్రెండ్. ఈ y/t అనేది ప్రతిదానికి మనకి ఎలిమినేషన్ ఆఫ్ ట్రెండ్ వాల్యూస్ ద్వారానే మనం సీజనల్ వేరియేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఇక్కడ సీజనల్ వేరియేషన్స్ ని మనం కంపల్సరీగా ట్రెండ్ యొక్క ఫ్రాక్షన్ కింద తీసుకోవాలి. ఓకే, సో ఇది మనం రేషియో టు ట్రెండ్ మెథడ్ చెప్పినప్పుడు అంటే ప్రొసీజర్ లో చెప్పేటప్పుడు మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్ రేషియో టు ట్రెండ్ మెథడ్ ద ట్రెండ్ వాల్యూస్ చెప్పాను కదా, ఈ y/t అనే వాటిని ట్రెండ్ వాల్యూస్ లేదా ట్రెండ్ ఎలిమినేటెడ్ వాల్యూస్ అంటారు. ఈ ట్రెండ్ వాల్యూస్ అబ్టైన్డ్ బై సెమీ యావరేజ్ మెథడ్. ఇది కరెక్ట్ కాదండి, ఎందుకంటే రేషియో టు ట్రెండ్ మెథడ్ లో మనం ట్రెండ్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి. సో ట్రెండ్ వాల్యూస్ మీన్స్ అంటే ట్రెండ్ వాల్యూస్ వేరు, ట్రెండ్ ఎలిమినేటెడ్ వాల్యూస్ వేరు. సో ట్రెండ్ వాల్యూస్ అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూస్. ఈ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ లోంచి ఒరిజినల్ వాల్యూ మనం డివైడ్ చేసినప్పుడు ఇంటూ 100 తీసుకుంటే ఇవి ట్రెండ్ ఎలిమినేటెడ్ వాల్యూస్ అంటారు. సో ఈ ట్రెండ్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, సెమీ యావరేజ్ మెథడ్ నుంచి కాదు, మనకి లీస్ట్ స్క్వేర్ మెథడ్ నుంచి వస్తాయి. ఓకే, అంటే సీజనల్ వేరియేషన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసే మెథడ్ లో మనం ఈ పాయింట్ చేస్తాం. అంటే రేషియో టు ట్రెండ్ మెథడ్ ఉందంటే కనుక ట్రెండ్ వాల్యూస్ మనం లీస్ట్ స్క్వేర్ మెథడ్ ద్వారా అంటే బెస్ట్ మెథడ్ ఏదైతే ఉందో ట్రెండ్ ఫిట్ చేయడానికి దాని ద్వారా మనం తీసుకుంటాం. అలాగే రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్ ఉందంటే మూవింగ్ యావరేజ్ మెథడ్ ద్వారా మనం ట్రెండ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రేషియో టు ట్రెండ్ మెథడ్ లో ట్రెండ్ వాల్యూస్ అనేవి సెమీ యావరేజ్ మెథడ్ నుంచి చెప్పారు. ఇది రాంగ్ అండి. కాబట్టి ఫస్ట్ అండ్ 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. అలాగే 12th క్వశ్చన్, సెమీ యావరేజ్ మెథడ్ ఫర్ మెజరింగ్ ట్రెండ్ అస్యూమ్స్ పారాబోలిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ద 2 ప్లాటెడ్ పాయింట్స్. సెమీ యావరేజ్ మెథడ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు టోటల్ డేటాని మనం 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తారండి. సో 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి మనకి 2 పాయింట్స్ అనేవి వస్తాయి. ఈ 2 పాయింట్స్ ని మనం గ్రాఫిక్ మెథడ్ లో జాయిన్ చేస్తాము. సో దాన్నే ట్రెండ్ లైన్ కింద తీసుకుంటాం. సో ఎప్పుడైనా సరే ఈ ట్రెండ్ లైన్ అనేది 2 పాయింట్స్ ని జాయిన్ చేసే ట్రెండ్ లైన్ ఎప్పుడైనా సరే అది లీనియరే వస్తుంది, లీనియర్ లోనే వస్తుంది. ఓకే, సో ఇక్కడ కానీ పారాబోలిక్ రిలేషన్షిప్ అని ఇచ్చారు. పారాబోలిక్ రిలేషన్షిప్ లీనియర్ రిలేషన్షిప్ అంటే y = a + bx అంటాం. పారాబోలిక్ రిలేషన్షిప్ అంటే y = a + bx + cx² అంటాం. సో ఇది సెమీ యావరేజ్ మెథడ్ లో ఇది వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే మనకు ఓన్లీ 2 పాయింట్సే మనకి అవైలబుల్ గా ఉంటాయి. 2 ఈక్వల్ పార్ట్స్, ఆ 2 ఈక్వల్ పార్ట్స్ తీసుకుని ఒక్కొక్క పార్ట్ కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాము. వాటిని సెమీ యావరేజ్ అంటాం. ఆ సెమీ యావరేజెస్ కి కరెస్పాండింగ్ గా టైం పీరియడ్ తీసుకుంటాం x యాక్సిస్ మీద. అలా వచ్చిన 2 పాయింట్స్ మీరు గ్రాఫ్ షీట్ మీద ప్లేస్ చేసినప్పుడు మీకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. సో అంటే మీకు లీనియర్ రిలేషన్షిప్ చదవడానికి ఉపయోగపడుతుంది తప్ప ప్లాటెడ్ పాయింట్స్ తో ఇక్కడ పారాబోలిక్ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. అలాగే సెమీ యావరేజ్ మెథడ్ ఫర్ మెజరింగ్ ద ట్రెండ్ ఎఫెక్ట్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ బై ద ఎక్స్ట్రీమ్స్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ఆర్ బోత్ ఆఫ్స్ ఇన్ ద సిరీస్. సో డెఫినెట్ గా ఎప్పుడైతే ఇక్కడ మనం సెమీ యావరేజ్ అనేది యావరేజ్ కాబట్టి డెఫినెట్ గా యావరేజ్ అనేది ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్స్. అంటే అర్థమెటిక్ మీన్ ఎప్పుడైనా సరే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మీద ఎఫెక్ట్ అవుతుందని చెప్తాం. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ విత్ యావరేజ్. అర్థమెటిక్ మీన్ యొక్క మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇట్ ఈస్ హైలీ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్స్. కాబట్టి ఎయిదర్ సెమీ యావరేజ్ లో కానీ లేకపోతే 2 సెమీ యావరేజ్, బోత్ హాఫ్స్ అంటే సెమీ యావరేజెస్. చెప్పాను కదా 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తామని చెప్పి. సో ఒక్కొక్క పార్ట్ లోను కానీ లేదా 2 పార్ట్ లోను కూడా ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్స్ కి ఎఫెక్ట్ ఉంటుంది అని అంటున్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్, ఎందుకంటే మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. యావరేజ్ అనేది అర్థమెటిక్ మీన్ అనేది ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్స్ ని ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఇది 12th క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో ఓన్లీ 2 స్టేట్మెంట్ ఈస్, సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో మనం చెప్పిన విధంగానే మీకు ఏదైతే నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పానో సో అలాగే క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది. అంటే థియరిటికల్ కంటెంట్ గా మీరు సీజనల్ వేరియేషన్స్ కానీ ట్రెండ్ కానీ మెథడ్స్ చూసుకుంటే చాలా లెంతీ ప్రాసెస్ ఉంటాయి. అలా అని లెంతీ ప్రాసెస్ ఉన్నాయి కదా అని చెప్పి మీరు ప్రాక్టీస్ చేయడం మానేస్తే ఆ ప్రాసెస్ లో ఉండే థియరిటికల్ కంటెంట్ ఏదైతే ఉందో అంటే ఆ ప్రాసెస్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఇలాంటి థియరీ క్వశ్చన్స్ కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో లెంతీగా ఉన్నాయి కదా అని చెప్పి మీరు క్వశ్చన్స్ కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ కానీ ప్రాక్టీస్ చేయడం మానేస్తే
వాటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఇవన్నీ ఫ్రేమ్డ్ క్వశ్చన్స్ అండి, కంప్లీట్ గా ఫ్రేమ్డ్ క్వశ్చన్స్, ఇవేమి ఎక్కడ రిపీటెడ్ క్వశ్చన్స్ కాదు, కంప్లీటెడ్ గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్. సో ఓకే, ఆ ఫ్రేమ్ చేసే క్వశ్చన్స్ ప్రొసీజర్స్ మీద ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి మీకు కంప్లీట్ ప్రొసీజర్ కంప్లీట్ గా మీకు ఐడియా ఉండాలి. ఓకే, అలాగే నెక్స్ట్ ఇక్కడ 13 క్వశ్చన్ చూడండి. ఏ టాయ్ ఫ్యాక్టరీ హ్యాస్ అసైన్డ్ ఏ గ్రూప్ ఆఫ్ 4 వర్కర్స్ టు కంప్లీట్ అన్ ఆర్డర్ ఆఫ్ 1400 టాయ్స్ ఆఫ్ ఎ సర్టెన్ టైప్. ద ప్రొడక్టివ్ రేట్స్ ఆఫ్ 4 వర్కర్స్ ఆర్ గివెన్ బిలో. వర్కర్స్ ఇచ్చారండి 4 వర్కర్స్, వాళ్ళ యొక్క ప్రొడక్టివ్ రేట్స్ అంటే ఒక టాయ్ కి వాళ్ళు ఎన్ని మినిట్స్ తీసుకుంటారంటే 4 మినిట్స్ ఏ తీసుకుంటాడు, 6 మినిట్స్ బి తీసుకుంటాడు, సి 10 మినిట్స్ తీసుకుంటాడు, డి 15 మినిట్స్ తీసుకుంటాడు. అజ్యూమ్ దట్ ఈచ్ వర్కర్ వర్క్స్ ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ టైం, దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ మినిట్స్ పెర్ టాయ్ బై ద గ్రూప్ ఆఫ్ వర్కర్స్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఎప్పుడైనా సరే మనం యావరేజ్ రేట్, అమౌంట్ ఆఫ్ టైం, యావరేజ్ రేట్స్ కానీ లేదా స్పీడ్స్ కానీ టైం రిలేటెడ్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటికి మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మోస్ట్ సూటబుల్ యావరేజ్ ఏంటంటే జామెట్రిక్ మీన్ అంటే హార్మోనిక్ మీన్ అని చెప్తాం. ఈ రెండింటిని మనం రేషియో యావరేజెస్ అని కూడా అంటాం. ఈ రెండింటిని మనం రేషియో యావరేజెస్ అంటాం, ఏదంటే జిఎం అండ్ హెచ్ఎం. సో ఇక్కడ మీరు ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏవైతే ఇచ్చారో వాళ్ళ యొక్క ప్రొడక్టివ్ రేట్స్ వాటిని ఎక్స్ వాల్యూస్ కింద తీసుకోండి, 4, 6, 10, 15. దీనికి మీరు యావరేజ్ మినిట్స్ పెర్ టాయ్ కావాలంటే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే హార్మోనిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. హార్మోనిక్ మీన్ అంటే ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్తాం. దానికి ఫార్ములా మనం n/సమ్మేషన్ ఆఫ్ 1/x అని. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 4, 6, 10, 15 కదా, దీన్ని బట్టి 1/x ఏమవుతాయి, 1/x ఏమవుతాయి చెప్పండి, 1/4, 1/6, 1/10, 1/15 ఇలా అవుతాయి. సో ఇప్పుడు మీరు n అంటే 4 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, బై వీటి 1/6 1/x అన్నిటిని యాడ్ చేయాలి. సో 1/4 ప్లస్ 1/6 ప్లస్ 1/10 ప్లస్ 1/15. సో 4 బై ఇక్కడ మీకు ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే 300 అవుతుంది. సో 4 300 లో 75 టైమ్స్ పోతుంది. సో 306 లో 50 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 310 లో 30 టైమ్స్ పోతుంది. 315 లో 20 టైమ్స్ పోతుంది. సో ఫైనల్ గా 4 × 300 బై ఇక్కడ టోటల్ యాడ్ చేస్తే 175 వస్తుంది. ఇక్కడ చూడండి 25 ఇక్కడ 12 టైమ్స్ పోతుంది, ఇక్కడ వచ్చేసరికి 7 టైమ్స్ పోతుంది. ఓకే, సో టోటల్ గా మీకు 48/7 యావరేజ్ మినిట్స్ అనేది వస్తుంది. ఇక్కడ 48/7 అనేది ఆప్షన్ ఇవ్వలేదు, దీన్ని ఫిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మార్చుకున్నారు, 6/7. ఓకే, సో 6/7 అనేది యావరేజ్ మినిట్స్. ఎప్పుడైనా సరే రేట్ ఆఫ్ యావరేజెస్, యావరేజ్ ఆఫ్ రేట్స్ కానీ ఫైండ్ అవుట్ చేస్తున్నారు కానీ, లేదా స్పీడ్, యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నా, లేదా ఇలాంటి యావరేజ్ టైం ఫైండ్ అవుట్ చేస్తున్నా, మోస్ట్ సూటబుల్ యావరేజ్ ఏదంటే హార్మోనిక్ మీన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని బట్టి మీకు ఇక్కడ హార్మోనిక్ మీన్ అప్లై చేయాలనే కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. సో ఇక్కడ 14th క్వశ్చన్ చూస్తే, లెట్ పై అండ్ ఒమేగా డినోట్ ద ఎంప్టీ సెట్ అండ్ శాంపుల్ స్పేస్ రెస్పెక్టివ్లీ ఫర్ ఎనీ 2 ఈవెంట్స్ ఏ అండ్ బి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్వేస్ ట్రూ అని ఇచ్చారు. సో ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై అని ఇచ్చారు. సో ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ ఏ అండ్ బి అనేవి 2 ఈవెంట్స్ అన్నారు. సో పై అనేది, సో ఇక్కడ ఏ ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనేది 0 అని ఇచ్చారు. సో ఇక్కడ జాగ్రత్తగా చాలా కాన్సెప్ట్ ఉంది. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అనేంత మాత్రాన ఏ అనేది ఎంప్టీ సెట్ అవ్వదు, ఏ మే నాట్ బి ఎంప్టీ సెట్. ఓకే, సో ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ తీసుకున్నారు. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్లో ఎక్స్ వాల్యూస్ అనేది ఒక ఇంటర్వల్ లో డిఫైన్ అవుతుంది. సో ఇంటర్వల్ డిఫైన్ అప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అవ్వచ్చు, లేదా ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అవ్వచ్చు, లేదా ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి అవ్వచ్చు, ఇలా తీసుకోవచ్చు. కానీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే పర్టికులర్ పాయింట్ దగ్గర కానీ, లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అనే పర్టికులర్ పాయింట్ దగ్గర కూడా మనకి ప్రాబిలిటీ 0 వస్తుంది. అంటే ఇక్కడ ఏ అనేది కంపల్సరీగా ఎంప్టీ సెట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఎక్స్ అనేది ఒక కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అయితే అప్పుడు కూడా ఏ అనేది ప్రాబిలిటీ ఆఫ్ ఏ 0 అవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనేది 0 అవుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. అలాగే సెకండ్ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్ట్ అని ఇచ్చారు. అంటే మనం జనరల్ గా అయితే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇక్కడ మన ముందే మీకు ఆన్సర్ తెలుస్తున్నాయి. ఓకే, సో అంటే మనం చూస్ చేసుకునేటప్పుడు 1 by 1 చెక్ చేసుకోవాలి. సో ఇది మీకు ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ 1. దీన్ని మనం చెప్పొచ్చు ఎలా అంటే, మనకి కండిషనల్ ప్రాబిలిటీ ఉంది. ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ బి అని ఒక
ఫార్ములా, దట్ ఈస్ ఎ కండిషనల్ ప్రాబిలిటీ. సో ఇలాగే మనం ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి కాంప్లిమెంట్ తీసుకుంటే కనుక దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ బై ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ అని చెప్పొచ్చు. సో దీన్ని ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ మనం ఎలా రాస్తాము అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కింద రాస్తాం. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ని మనం 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ బి అని రాయాలి. సో ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి కాంప్లిమెంట్. సో ఈ ఏ గివెన్ బి కాంప్లిమెంట్ అనేది కంపల్సరీగా టోటల్ ప్రాబబిలిటీ కంటే తక్కువ ఉంటుంది. ఇది కాన్సెప్ట్. సో ఈ యొక్క ఐడెంటిటీ మనం తీసుకుని దీన్ని ప్రూవ్ చేయడం జరుగుతుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో దీని నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ ఏ మైనస్ probability of A intersection B is less than or equal to 1 minus probability of B అంటే క్రాస్ మల్టిప్లై చేస్తాం. సో దీని నుంచి మీకు ఈ ప్రూఫ్ అనేది అవుట్ అవుతుంది. సో ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఆ విధంగా వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చారు. సో అయితే థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ అండ్ పి ఆఫ్ బి అంటే అవి మ్యూచువల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. సో ఇక్కడ ఏ అండ్ బి అనేవి ఈవెంట్స్ అని ఇచ్చారు తప్ప మ్యూచువల్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో అది కూడా కాదు. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ బి ఈక్వల్ టు 1, సో బి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అని ఇచ్చారు. సో పర్టికులర్ వాల్యూ యొక్క ప్రాబిలిటీ, ఒక షూర్ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ కూడా 1 అవుతుంది. సో అలానే కంప్లీట్ గా శాంపుల్ స్పేస్ యొక్క ప్రాబిలిటీ 1 అయినంత మాత్రం బి అనేది శాంపుల్ స్పేస్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. ఇది కూడా కరెక్ట్ గా, లైక్ ఏ అనేది ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనేది 0 అయితే ఏ అనేది ఎంప్టీ సెట్ అవ్వడానికి పాసిబిలిటీ ఎలా అయితే లేదో ప్రాబిలిటీ ఆఫ్ బి ఈక్వల్ టు 1 వచ్చినంత మాత్రం బి అనేది టోటల్ గా పాపులేషన్ శాంపుల్ స్పేస్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. ఓకే, సో ఇది థర్డ్ స్టేట్మెంట్. కొంచెం ప్రాబబిలిటీలో డెప్త్ ఐడెంటిటీస్ చాలా ఉంటాయి ప్రాబబిలిటీస్ లో. సో కొంచెం ఐడెంటిటీస్ మీద కొంచెం డెప్త్ గా వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఇన్ ఏ పర్టికులర్ యూనివర్సిటీ ద నెంబర్ ఆఫ్ రీసెస్ స్కాలర్స్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆర్ గివెన్ బిలో. సో సబ్జెక్ట్స్ వాళ్ళ యొక్క నెంబర్ ఆఫ్ రీసెస్ స్కాలర్స్ ఇచ్చారు. ఇఫ్ వి ప్రెజెంట్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ ఎ పై చార్ట్ ద యాంగిల్ ఆఫ్ స్లైస్ రిప్రజెంటింగ్ ద రీసెస్ స్కాలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని అడిగారు. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే పై చార్ట్ లో యాంగిల్ ఆఫ్ ఏ కాంపోనెంట్. సో పై చార్ట్ అనేది ఎందుకు ఉపయోగిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పై చార్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక సింగిల్ ఫ్యాక్టర్ ని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే అప్పుడు దానికి మోస్ట్ సూటబుల్ డయాగ్రామ్ ఏమవుతుందంటే పై చార్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డయాగ్రామాటిక్ ప్రజెంటేషన్స్ అంటే ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ లో ఉండే డయాగ్రామాటిక్ ప్రజెంటేషన్స్ మీరు చేసేటప్పుడు ఏ డయాగ్రామ్ ఏ సిచ్యువేషన్ లో అప్లై అవుతుందో కంపల్సరీగా తెలుసుకుని మీరు ప్రొసీడ్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని డయాగ్రామ్స్ డ్రా చేయాల్సిన అవసరం లేదు, డయాగ్రామేట్ లో మన ఫీచర్స్ అవసరం లేదు అనుకోవడానికి లేదు. ఇక్కడ సిచ్యువేషన్ లో మనకి పై చార్ట్ అప్లై అవుతుంది, లేకపోతే ఇక్కడ సిచ్యువేషన్ లో మల్టిపుల్ బార్ డయాగ్రామ్ అప్లై అవుతుంది, ఇక్కడ హిస్టోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయాలి, అలాంటి ఐడియా మీకు రావాలి. సో డయాగ్రామాటిక్ ప్రెజెంటేషన్ లో ఏ సిచ్యువేషన్ లో అప్లై చేస్తాము, ఏ టైప్ ఆఫ్ డేటాకి ఏ డయాగ్రామ్ సూటబుల్ అవుతుంది అనేది మీరు క్లియర్ గా తెలుసుకోవాలి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ టోటల్ గా ఇక్కడ నెంబర్ ఆఫ్ రీసెస్ స్కాలర్ అనేది ఒక సింగిల్ ఫ్యాక్టర్. ఓకే, రీసెస్ స్కాలర్ అనేది ఒక సింగిల్ ఫ్యాక్టర్, అందులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. కాబట్టి మోస్ట్ సూటబుల్ డయాగ్రామ్ ఏది? పై చార్ట్. సో పై చార్ట్ లో ఇవన్నీ కనుక ఒక్కొక్క కాంపోనెంట్ అనుకుంటే ఒక కాంపోనెంట్ యొక్క యాంగిల్, దాన్ని మనం సెంటర్డ్ యాంగిల్ అని అంటాం. సో యాంగిల్ ఆఫ్ ఏ కాంపోనెంట్, ఆ కాంపోనెంట్ తో ఆ కాంపోనెంట్ తీసుకునే యాంగిల్ ఎంత ఉంటుంది అంటే కనుక దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ తీసుకునే వాల్యూ డివైడెడ్ బై టోటల్ వాల్యూ ఇంటూ 360 degrees వేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వాల్యూ ఆఫ్ ద కాంపోనెంట్ స్టాటిస్టిక్స్ రిలేటెడ్ గా యాంగిల్ ఎంత అని అడిగారు. సో యాంగిల్ ఆఫ్ ద స్లైస్ అని ఇచ్చారు చూడండి, దీన్నే మనం సెంటర్డ్ యాంగిల్ అని అంటాం. సో సెంటర్డ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే వాల్యూ ఆఫ్ ద కాంపోనెంట్ ఎంత 25, టోటల్ వాల్యూ ఇది మొత్తం మీరు యాడ్ చేయండి. సో 15 + 10 25, 25 + 5 30, 30 ప్లస్ ఇది 50 80, 80 ప్లస్ ఇంకో 50 సారీ 120 వచ్చింది. 120 ఇంటూ 360 degrees. సో ఇది మీరు క్యాన్సిల్ చేసుకుంటే 3 times, సో 75 degrees అవుతుంది. సో స్టాటిస్టిక్స్ 20 ఓన్లీ. సో 20 కాబట్టి ఇక్కడ 3 times క్యాన్సిల్ అయితే 3 × 20 60 degrees. ఓకే, 60 degrees అనేది ఆన్సర్. నేను 25 తీసుకున్నాను వాల్యూ ఆఫ్ ద కాంపోనెంట్. సో స్టాటిస్టిక్స్ యొక్క కాంపోనెంట్ ఇక్కడ 20 ఉంది.
ఓకే, సో 25 తీసుకుంటే మన కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ వస్తుంది. సరే, సో 60 degrees అనేది ఇక్కడ మనకి ఆన్సర్. సో ఈ విధంగా ప్రతి సెక్టార్కి ప్రతి కాంపోనెంట్కి మనం సెంట్రల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. లెట్ x1 and x2 be two random variables with variance of x1 is equal to 1, variance of x2 is equal to 2, and covariance between x1 and x2 is given as 0.25. then what is the variance of x1 plus 2x2 is given by. సో మనకి ఒక ఫార్ములా ఏంటంటే వేరియన్స్ ఆఫ్ ax plus by is equal to a square into variance of x plus b square into variance of y plus 2ab into covariance of x comma y. సో దీన్ని బట్టి మనం వేరియన్స్ ఆఫ్ x1 ప్లస్ 2x2 కనుక తీసుకుంటే ఇక్కడ ఏ ప్లేస్ లో 1 ఉంది, బి ప్లేస్ లో 2 ఉంది, కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ అంటే 1 స్క్వేర్ ఇంటూ 1 కాబట్టి వేరియన్స్ ఆఫ్ x అంటే x1 కదా, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ వేరియన్స్ ఆఫ్ y అంటే ఇక్కడ x2 అని తీసుకుందాం. సో 2ab, ఏ అంటే 1, బి అంటే 2 అగైన్. సో కోవేరియన్స్ ఆఫ్ x, y అంటే x1, x2 అని తీసుకుందాం. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. వేరియన్స్ ఆఫ్ x1 ఎంత ఇచ్చారు, 1 ఇచ్చారు. సో 1 ప్లస్ 4 ఇంటూ వేరియన్స్ ఆఫ్ x2 2 ఇచ్చారు. సో 4 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 4 వచ్చింది. సో కోవేరియన్స్ ఆఫ్ xy ఎంత ఇచ్చారంటే 0.25 ఇచ్చారు. సో చూసుకుంటే 1 ప్లస్ 4 ఇంటూ 2 8, 4 ఇంటూ 0.25 1. సో టోటల్ గా 10. సో వేరియన్స్ ఆఫ్ x1 ప్లస్ x2 వాల్యూ అంటే 10. సో ఇది మనకు కొంచెం పరిధిలోనే అంటే డైరెక్ట్ క్వశ్చన్ అనే చెప్పాలి. So next 17th question, given that mean and standard deviation of a distribution are 25 and 4 respectively, but Karl Pearson coefficient of skewness for the distribution of is 0.75, then the value of the mode. So coefficient of skewness, మన measures of skewness లో Karl Pearson coefficient of skewness, Bowley's coefficient of skewness అని, లేదా skewness based on movements అని, అలాగే కెలీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, ఇలా డిఫరెంట్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ ఉన్నాయి. అందులో కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఎస్కే అంటారు. ఎస్కే ఈస్ డినోటెడ్ యాజ్ మీన్ మైనస్ మోడ్ బై సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్ అని చెప్తారు. సిగ్మా అంటే ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్. అలాగే మీన్ మైనస్ మోడ్ అంటే 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్ అని కూడా రాయొచ్చు బై స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా. ఇది ఫార్ములా స్టాండర్డ్ కార్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్, కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. సో ఇక్కడ మీరు స్క్యూనెస్ వాల్యూ ఇచ్చాడు కదా 0.75 అని, అలాగే మీన్ వాల్యూ కూడా ఇచ్చాడు చూడండి, మీన్ ఈజ్ 25 అని ఇచ్చాడు. మోడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 25 బై మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ కూడా 4 ఇచ్చాడు, 4. సో 4 ఇంటూ 0.75, ఓకే. సో దట్ ఈస్ 3 కదా. సో 25 మైనస్ మోడ్ వాల్యూ ఎంత వచ్చిందంటే 3 వచ్చింది, రైట్. సో దీన్ని బట్టి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 3 అంటే 22. సో 22 అనేది మోడ్ వాల్యూ. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ అని చెప్పాలి. అంతే, మీకు చెప్పాను ఆల్రెడీ. సో కొన్ని క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్ లో మీకు తెలియని క్వశ్చన్స్ ఒక 40 to 50 క్వశ్చన్స్ ఉండొచ్చు, కానీ తెలిసిన క్వశ్చన్స్ వరకు పెర్ఫెక్ట్ గా ఆన్సర్ చేసే ప్రాక్టీస్ మీ దగ్గర ఉండాలి. ఓకే, సో అప్పుడు మీరు ఇలాంటి క్వశ్చన్ పేపర్ మళ్ళీ రిపీటెడ్ అయినా మీరు సక్సెస్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వాల్యూస్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ డేటా. కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారంటే 2.5 ఒకటి, 1 2 3 4 5 6 7 8 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. సో n ఈజ్ ఈక్వల్ టు 8. సో ఒక డేటా ఇచ్చి లోయర్ క్వార్టైల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ క్వార్టైల్ అంటే Q1, మనకి ఫస్ట్ క్వార్టైల్ Q1, సెకండ్ క్వార్టైల్ Q2, థర్డ్ క్వార్టైల్ Q3. సో Q1 ఫార్ములా ఎలా వస్తుంది అంటే కనుక దట్ ఈస్ గోయింగ్ టు n+1/4 టర్మ్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్ని కంపల్సరీగా అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన వాల్యూస్ అన్ని అసెండింగ్ ఆర్డర్ లోనే ఉన్నాయి, బట్ మీరు అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది 8+1/4 టర్మ్, ఓకే. సో 9/4 టర్మ్. సో 9/4 టర్మ్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే దట్ ఈస్ గోయింగ్ టు 2.25 టర్మ్ అని చెప్పొచ్చు. సో 2.25 టర్మ్ ఎలా ఐడెంటిఫై చేయాలి? 2.25 టర్మ్ అంటే సెకండ్ టర్మ్ కి థర్డ్ టర్మ్ కి మధ్యలో ఉంటుంది. అందులో సెకండ్ టర్మ్ కాకుండా 0.25 పార్ట్స్ తీసుకుంటుంది. ఎందులో సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ మధ్యలో. దాన్ని మనం ఎలా రాస్తామంటే ఇక్కడ ఉన్న ఇంటిగ్రల్ పార్ట్ ఫస్ట్ రాస్తాం. సెకండ్ టర్మ్ ప్లస్ డెసిమల్ పార్ట్ అయిన 0.25. ఈ సెకండ్ 2.25 అనే టర్మ్ థర్డ్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి మధ్యలో ఉంటుంది కాబట్టి థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ అని రాయాలి. సో ఇక్కడ సెకండ్ టర్మ్ ఎంత ఉందంటే 22.8 ప్లస్ 0.25 ఇంటూ థర్డ్ టర్మ్ ఎంత ఉందంటే ఇక్కడ 23.2 ఉంది.
మైనస్ సెకండ్ టర్మ్ వచ్చేసరికి 22.8. సో దీన్ని మనం సింపుల్గా చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 22.8 ప్లస్ 23.2 మైనస్ 22.8 తీసుకుంటే నాకు 0.4 వస్తుంది. ఓకే, సో 0.25 ఇంటూ 0.4. సో 0.4 ఇంటూ 0.25 అంటే నథింగ్ బట్ 0.1. సో 22.8 ప్లస్ 0.1 అంటే 22.9 వస్తుంది. ఓకే, ఇక్కడ 22.8 ఇచ్చారు, అలాగే 23 కూడా ఇచ్చారు. ఎప్పుడైనా సరే మనం స్టాటిస్టిక్స్ లో 22.9 ఉందంటే నెక్స్ట్ వాల్యూనే మనం తీసుకోవాలి తప్ప దాని ప్రీవియస్ వాల్యూ మనం తీసుకోము. సో ఇక్కడ 23 కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో 22.9 అనేది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నియర్లీ 23. నన్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్ అయితే పెట్టద్దు. సో 23 నియరెస్ట్ వాల్యూ కింద తీసుకోవచ్చు. ఓకే, సో అలాగే బౌలిస్ ఫార్ములా ఫర్ మెజరింగ్ ద స్కిన్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వార్టైల్స్. సో బౌలిస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్కిన్నెస్ అంటారు, దీన్నే క్వార్టైల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్కిన్నెస్ అని కూడా అంటాం. సో దీని యొక్క ఫార్ములా ఏంటంటే మీకు ఇందాకనే చెప్పాను, కోఎఫిషియంట్ ఆఫ్ స్కిన్నెస్ ఫార్ములేట్ చేయడానికి కార్ల్ పియర్సన్ మెథడ్ ఉంది, బౌలిస్ మెథడ్ ఉంది, కెలీస్ మెథడ్ ఉంది, బేస్డ్ ఆన్ మూమెంట్స్ కూడా మెథడ్ అనేది ఉంది. సో ఇందులో బౌలిస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్కిన్నెస్ ఫార్ములా ఏంటంటే Q3 ప్లస్ Q1 మైనస్ 2Q2 బై Q3 మైనస్ Q1. దట్ ఈస్ ద ఫార్ములా. ఓకే, సో ఇక్కడ Q3 ప్లస్ Q1 వాల్యూ 2Q2 కంటే ఎక్కువ ఉంటే పాజిటివ్లీ స్క్యూడ్ అంటాం. Q3 ప్లస్ Q1 వాల్యూ 2Q2 కంటే తక్కువ ఉంటే నెగిటివ్లీ స్క్యూడ్ అవుతుంది. ఈ రెండు ఈక్వల్ గా ఉంటే స్క్యూనెస్ 0 అవుతుంది, అంటే సిమెట్రికల్ ప్రాపర్టీ వస్తుంది. సో అలా మనం దీన్ని అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికి ఇక్కడ ఫార్ములా డైరెక్ట్ అడిగారు, బౌలిస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఫార్ములా Q3 ప్లస్ Q1 మైనస్ 2Q2 బై Q3 మైనస్ Q1. రైట్. సో అలాగే ఇక్కడ లెట్ VI denotes the coefficient of variation in the distribution of Xi. 20th question, where Xi follows binomial distribution I plus 1 whole square comma 1 by 2, where I is equal to 1, 2, 3. Which of the following is correct? సో ఇక్కడ VI అనేది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అన్నాడు, అంటే V1 కనుక తీసుకున్నాం అనుకుంటే X1 ఫాలో అవుతుంది. సో I వాల్యూ 1 తీసుకుంటే X1 ఫాలోస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. I ప్లస్ లో 1 పెట్టండి, 1 ప్లస్ 1 2 స్క్వేర్ అంటే 4 comma 1 by 2. వాటి యొక్క పారామీటర్స్ 4, 1 by 2 అవుతాయి. X1 అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది, పారామీటర్స్ 4, 1 by 2. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పారామీటర్స్ N, P అవుతాయి. అలాగే X2 తీసుకుంటే కనుక అది కూడా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. ఇప్పుడు 2 తీసుకోండి, ఇక్కడ 2 ప్లస్ 1 వస్తుంది, అంటే 3 స్క్వేర్ అంటే 9, 1 by 2 అని చెప్పాలి. X3 యొక్క పారామీటర్స్ ఏంటంటే అది కూడా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. ఇప్పుడు 3 ప్లస్ 1 తీసుకుంటే 4 స్క్వేర్ అంటే 16, 1 by 2. సో ఇలా ఇచ్చారు. సో వీటన్నిటిలోని ఇది N వాల్యూ, ఫస్ట్ వాల్యూ N వాల్యూ, సెకండ్ వాల్యూ P వాల్యూ అని చెప్తాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా ఏంటి? సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100 అని తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం X1 యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ V1 అనుకుందాం, X2 యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ V2 అనుకుందాం, X3 యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ V3 అనుకుందాం. సో V1 ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు X1 యొక్క స్టాండర్డ్ డీవియేషన్ కావాలి. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఏంటంటే రూట్ ఆఫ్ NP. ఓకే, మీన్ ఏంటంటే NP. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి ప్రతి డిస్ట్రిబ్యూషన్ కి. సో X1 యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది అంటే రూట్ ఆఫ్ N అంటే 4, P అంటే 1 by 2, P 1 by 2 కాబట్టి Q కూడా 1 by 2 అవుతుంది. అలాగే మీన్ వచ్చేసరికి 4 into 1 by 2. ఓకే, ఇది మీరు క్యాన్సిల్ చేసుకుంటే సో ఇక్కడ మనకి 1 అనేది వస్తుంది, ఇది ఇక్కడ 2 అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ 1, మీన్ వచ్చి 2. సో CV ఏమవుతుంది అంటే 1 by 2 into 100 అవుతుంది. ఇది V1 వస్తుంది అనమాట. సో 50% అనేది CV అని చెప్పొచ్చు. అలాగే V2 కావాలంటే ఇక్కడ ఈ వాల్యూస్ N అండ్ P వాల్యూస్ తీసుకుని మళ్ళీ రూట్ NP ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈసారి N ఏం తీసుకోవాలి, 9 తీసుకోవాలి, P అగైన్ 1 by 2 అలాగే N, P అంటే 9 into 1 by 2. ఓకే, సో ఇక్కడ మీరు ఇది 9 by 4 వస్తుంది, అంటే మీకు రూట్ తీసుకుంటే 3 by 2 వస్తుంది, ఇది 9 by 2 వస్తుంది. సో ఇప్పుడు మీరు 3 by 2 స్టాండర్డ్ డీవియేషన్ తీసుకోండి, ఇది 9 by 2 స్టాండర్డ్ డీవియేషన్ మీన్ తీసుకోండి, ఇంటూ 100 తీసుకుంటే 2 క్యాన్సిల్ అయితే 100 by 3 వస్తుంది. దట్ ఈస్ గోయింగ్ టు 33.33% అనేది V2 కింద వస్తుంది. అలాగే V3 కూడా ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఈసారి ఈ పారామీటర్స్ తీసుకుని మళ్ళీ రూట్ NPQ తీసుకోవాలి. ఈసారి మనం N ప్లేస్ లో 16 తీసుకుందాం. సో ఇక్కడ కూడా 16 తీసుకుందాం, ఇక్కడ అప్పుడు రూట్ 4 వస్తుంది. రూట్ 4 అంటే ఇక్కడ మనకి 2 వస్తుంది, ఇక్కడేమో 8 వస్తుంది. 2, 8 వేరే స్టాండర్డ్ డీవియేషన్ మీన్ అవుతాయి. సో 2 అనేది స్టాండర్డ్ డీవియేషన్, మీన్ అనేది 8 into 100 తీసుకుంటే 100 by 4 దట్ ఈస్ 25%.
ఓకే. సో నేను ఎక్కువ క్వెషన్స్ మీకు సొల్యూషన్స్ ఇవ్వాలి అనే ఇంటెన్షన్‌లో నేను కొంచెం స్పీడ్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఇంత డీటెయిల్డ్‌గా మీకు టోటల్ కాన్సెప్ట్ అంతా ఇలాంటి వీడియోస్‌లో మీకు చెప్పడం కుదరదు. సో కాబట్టి కొంచెం ఫాస్ట్‌గానే చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. సో ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. అంటే మీకు ఎలా ఉంటుంది అంటే క్వెషన్స్ ఏ విధంగా అడుగుతున్నారు? మీరు ఏ విధంగా అప్లై చేయాలి? కాన్సెప్ట్స్ ఎలా అప్లై చేసుకోవాలి? ఎంతవరకు మీరు చదువుకోవాలి సిలబస్‌ని? ఇలాంటి మీద కొంచెం అవగాహన వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. Clear. So coming to the 21. Let x1 and x2 so on xn be independent and identical distributed units. Okay, I mean values. So n following 3 comma 25 and let y is equal to xi minus 3 by 5, I is equal to 1 to so on, and the distribution of summation of I equal to 1 to n y square. ఇక్కడ ఒకటి మీరు ఇక్కడ చాలా డెప్త్ ఉన్న క్వశ్చన్ అని చెప్పాలి. ఇక్కడ n 3 కామా 25 అని ఇచ్చారంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పారామీటర్స్ మ్యూ అండ్ సిగ్మా స్క్వేర్. ఓకే. ఇక్కడ అంటే మీన్ మ్యూ అవుతుంది. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 3. సిగ్మా అనేది √25 కాబట్టి 5 అవుతుంది. సో మనకి ఇక్కడ y ఎలా తీసుకున్నాడంటే xi మైనస్ 3/5 అని తీసుకున్నాడు కాబట్టి మీరు కంపేర్ చేస్తే ఇది xi మైనస్ మ్యూ బై సిగ్మా అవుతుంది. సో y అనేది ఏమవుతుందంటే స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ అవుతుంది. సో స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ యొక్క స్క్వేర్ తీసుకున్నాడు, వైఎస్ స్క్వేర్ తీసుకున్నాడు. సో స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ యొక్క స్క్వేర్ ని మనం ఏమంటాం అంటే కై స్క్వేర్ వేరియేట్ అంటాం. ఓకే. సో కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటి ఉంది. సో కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ యొక్క స్క్యూనెస్ ఎప్పుడు కూడా పాజిటివ్లీ స్క్యూడ్ అవుతుంది. సో కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ యొక్క స్క్యూనెస్ మీకు చెప్పాలంటే ఫస్ట్ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పాలి. సో ఇది కొంచెం సిలబస్ నుంచి డీవియేట్ అయినట్టు క్వశ్చన్ అని చెప్పాలి. ఎందుకంటే అఫ్ కోర్స్ మనకి కొన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనే వర్డ్ సిలబస్ లో ఉంది కాబట్టి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వరకు అడిగారు, అంతవరకు ఓకే. కానీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోయి స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క స్క్వేర్ మళ్ళీ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతే ఇంకా రేపొద్దున ఎఫ్ టెస్ట్, టీ టెస్ట్, జెడ్ టెస్ట్ ఇలా ప్రతి డిస్ట్రిబ్యూషన్స్ మనకి లార్జ్ శాంపుల్ టెస్ట్లు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు నేర్చుకోవడానికి పాసిబిలిటీ కాదు. సో కొంచెం ఇలాంటి క్వశ్చన్స్ వరకు కొంచెం నేను ఫస్ట్ లో మీకు స్టార్టింగ్ లో చెప్పాను, కొన్ని క్వశ్చన్స్ చెప్పకుండా ఉంటేనే మంచిదేమో అనిపించేలా ఉన్నాయి. ఓకే. సో మీకు ఈ క్వశ్చన్ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ పాజిటివ్లీ స్క్యూడ్ ఎందుకు అయింది అని తెలియాలంటే మీరు కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ముందు పీడిఎఫ్ చెప్పాలి. సో వాటి యొక్క పారామీటర్స్ ఏంటి, పారామీటర్స్ ఎందుకు పాజిటివ్ అవుతాయి, సో స్క్యూనెస్ వాల్యూ ఏంటి, బీటా1 వాల్యూ ఏమవుతుంది, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. అది అంత టైం టేకింగ్ ప్రాసెస్. సో కాబట్టి నేను ఈ క్వశ్చన్ అయితే డైరెక్ట్ గా చెప్తున్నాను. సో సాధ్యమైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో y అనేది ఇక్కడ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ అవుతుంది. దాని స్క్వేర్ మనం కై స్క్వేర్ వేరియేట్ అంటాం. కై స్క్వేర్ వేరియేట్ యొక్క ఇప్పుడు స్క్యూనెస్ పాజిటివ్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఇండెక్స్ నెంబర్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు. For the section of middle class people in Hyderabad and Lucknow, we have the following information: group food and other items, group index ఇచ్చారు x, y అని, ఇక్కడ weights ఇచ్చారు 70, 30, 60, 40. సో in the consumer price indices of Hyderabad and Lucknow are 106 and 108 అని ఇచ్చారు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? అసలు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అన్న ఒకటి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ యొక్క ఫార్ములా మనం ఎలా తీసుకుంటాం అంటే జనరల్ గా సమ్మేషన్ ఆఫ్ IW బై సమ్మేషన్ ఆఫ్ W అని తీసుకుంటాం. ఇక్కడ I అంటే ఇండెక్స్, ఇవే గ్రూప్ ఇండెక్స్, W అంటే వెయిట్స్. సపోజ్ మన హైదరాబాద్ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ కట్టాలంటే మనం ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో ఆ రెండు మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. ఓకే. సో మనం ఇలా తీసుకున్నాం సపోజ్ డేటా అనేది ఇలా తీసుకుంటే కనుక ఫస్ట్ సో ఇక్కడ ఇది I అవుతుంది, ఇది W అవుతుంది. సో IW అంటే ఏమవుతుంది 70 × x ప్లస్ 30 × y. సమ్మేషన్ అంటే ప్లస్ కదా, బై సమ్మేషన్ ఆఫ్ W వెయిట్స్ ని యాడ్ చేయాలి అంటే 70 + 30 100 అవుతుంది. ఇది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఆఫ్ హైదరాబాద్. ఇది ఎంత అని చెప్తున్నాడు అంటే అది 106 అని వాడే ఇచ్చాడు. సో దీనికి మనకు ఈక్వేషన్ వస్తుంది చూడండి, 70x + 30y ఈజ్ ఈక్వల్ టు 106 × 100. సో మీరు 10 కామన్ తీసుకుంటే కనుక 7x + 3y ఈజ్ ఈక్వల్ టు 1060 వస్తుంది. అలాగే ఇది హైదరాబాద్. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ యొక్క లక్నో కనుక తీసుకుంటే ఈసారి మీరు వెయిట్స్ ఏం తీసుకోవాలి అంటే కనుక ఇది వెయిట్స్ ఈసారి ఈ రెండు తీసుకోండి. ఇది I అవుతుంది, W అవుతుంది. సో IW మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో 60 × x 60x, 40 × y 40y ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో మీకు ఈసారి ఈక్వేషన్ ఏమొస్తుంది? సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఫార్ములా సో 60x + 40y బై సమ్మేషన్ ఆఫ్ W అంటే ఈ వెయిట్స్ ని యాడ్ చేయండి, మళ్ళీ 100 వస్తుంది. ఇది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఆఫ్ లక్నో. అదెంత ఇచ్చారంటే 108 ఇచ్చారు. ఓకే. సో దీన్ని బట్టి 60x + 40y ఈజ్ ఈక్వల్ టు 108 × 100 అని చెప్తాం. ఇక్కడ 10 కామన్ తీసుకుంటే 6x + 4y ఈజ్ ఈక్వల్ టు
10 ఇచ్చారు. సో ఇదొక ఈక్వేషన్ వచ్చింది కదా. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ద ఎక్స్ వాల్యూ ఇస్ 100, వై వాల్యూ ఇస్ 120. సో 2 ఈక్వేషన్ సాల్వ్ చేయడం నేను ఇక్కడ చెప్పట్లేదు. మీకు ఇక్కడ 7 ఉంది కాబట్టి దీన్ని 6 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 6x ఉంది కాబట్టి దీన్ని 7 తో మల్టిప్లై చేయాలి. ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే మీకు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ వచ్చేస్తాయి. అంటే ఇక్కడ కాస్టాలింగ్ ఇండెక్స్ యొక్క ఫార్ములా గుర్తుంటే చాలు ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయగలం. సో అలాగే 23 క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ రన్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ 80 కిలోమీటర్స్ per hour ఫర్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద వే, దెన్ ద ట్రైన్ రన్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ 120 కిలోమీటర్స్ per hour ఫర్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద వే, వాట్ ఈస్ దిస్ యావరేజ్ స్పీడ్ అని ఇచ్చారు. సో 80 కిలోమీటర్స్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ 120 కిలోమీటర్స్. ఎప్పుడైనా సరే డిస్టెన్సెస్ సేమ్ ఉంటే కనుక మనకి యావరేజ్ స్పీడ్ కావాలంటే కనుక ఫార్ములా ఏంటంటే సింపుల్ హార్మోనిక్ మీన్ అని చెప్తారు. అదే డిఫరెంట్ డిస్టెన్సెస్ ఉంటే కనుక వెయిటెడ్ హార్మోనిక్ మీన్ తీసుకోవాలి. సో సింపుల్ హార్మోనిక్ మీన్ ఇన్ కేస్ ఆఫ్ 2 అబ్జర్వేషన్స్ మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు. 2ab/a+b, ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం. సో డైరెక్ట్ గా 2 × 80 × 120/80 + 120 ఇలా తీసుకోవచ్చు. సో దీనికి ఇక్కడ మీరు సింప్లిఫై చేసుకోవాలి. సో ఇది 200 అవుతుంది. సో ఇక్కడ 0 0 మొత్తం క్యాన్సిల్ చేద్దాం. సో 2 క్యాన్సిల్ చేస్తే 8 12 అనేది 96 వస్తుంది. సో 96 km/h అనేది యావరేజ్ స్పీడ్. అంటే ఎప్పుడంటే ఇక్కడ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అన్నాడు అంటే రెండు డిస్టెన్సెస్ సేమ్ అన్నట్టే కదా. టోటల్ డిస్టెన్స్ ఇది అనుకుంటే కనుక ఇది ఫస్ట్ హాఫ్, ఇది సెకండ్ హాఫ్. సో డిస్టెన్సెస్ ఇక్కడ ఎక్స్ అనుకుంటే ఇక్కడ కూడా ఎక్స్ అవుతుంది డిస్టెన్స్, ఎక్స్ కిలోమీటర్ అనుకుంటే. సో డిస్టెన్సెస్ సేమ్ ఉన్నప్పుడు సింపుల్ హార్మోనిక్ మీన్ తీసుకుంటాం. అలా కాకుండా సపోజ్ ఒక 100 కిలోమీటర్స్ ఉంది అనుకోండి. ఓకే, సో ఫస్ట్ 30 కిలోమీటర్స్ ఒక స్పీడ్ తోనో, నెక్స్ట్ 20 కిలోమీటర్స్ ఒక స్పీడ్ తోనో, రిమైనింగ్ 50 ఒక స్పీడ్ తో వెళ్ళినప్పుడు యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం డైరెక్ట్ గా హార్మోనిక్ మీన్ అప్లై చేయడానికి అవ్వదు. అప్పుడు మనం వెయిటెడ్ హార్మోనిక్ మీన్ అప్లై చేయాలి. సో హార్మోనిక్ మీన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇందాక మనం టాయ్స్ ప్రాబ్లమ్ లో మనం ఆల్రెడీ చెప్పాం యావరేజ్ మినిట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. సో టైం రిలేటెడ్ కానీ, రేషియో యావరేజెస్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు కానీ, స్పీడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు కానీ మోస్ట్ సూటబుల్ యావరేజ్ ఏదంటే హార్మోనిక్ మీన్. సో హార్మోనిక్ మీన్ అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ గా స్పీడ్, వెలాసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, టైమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మోస్ట్ యాక్యురేట్ గా వస్తుంది. మామూలుగా చూడండి 80 120 ఉంది. ఈ రెండింటికి యావరేజ్ మీరు డైరెక్ట్ గా అర్థమెటిక్ మీన్ కూడా చేయొచ్చు. సో ఎంత అవుతున్నప్పుడు 100 వస్తుంది. 100 కిలోమీటర్ అనేది అప్రాక్సిమేటెడ్, 96 అనేది మోస్ట్ యాక్యురేట్. సో అర్థమెటిక్ మీన్ ప్లేస్ లో ఇక్కడ హార్మోనిక్ మీన్ అప్లై చేస్తేనే మీకు మోస్ట్ యాక్యురేట్ గా యావరేజ్ స్పీడ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే 24 లాస్ట్ ఇయర్స్ ఇండిసెస్ హ్యావ్ అండ్ అప్వర్డ్ బయాస్ అని ఇచ్చారు. ఫిషర్ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అని ఇచ్చారు. సో లాస్ట్ ఇయర్స్ ఇండెక్స్ నెంబర్ అనేది అప్వర్డ్ బయాస్ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్స్ ఇండెక్స్ నెంబర్ సమ్మేషన్ ఆఫ్ P1 Q0/సమ్మేషన్ ఆఫ్ P0 Q0 × 100 ఫార్ములా తీసుకుంటాం. దీనికి అప్వర్డ్ బయాస్ అని ఉంటుంది. సో అప్వర్డ్ బయాస్ ఎందుకు వస్తుంది అంటే ఈయన లాస్ట్ ఇయర్స్ మనకి వెయిట్స్ ఎలా తీసుకుంటాడంటే బేస్ ఇయర్ క్వాంటిటీస్ తీసుకుని మనకి ఇండెక్స్ నెంబర్ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో బేస్ ఇయర్ క్వాంటిటీస్ కూడా కరెంట్ ఇయర్ క్వాంటిటీస్ ఉంటాయి, కానీ ప్రైజెస్ మాత్రం పెరగడానికి అవకాశం ఉంటుంది. సో రావాల్సిన వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి అప్వర్డ్ బయాస్ అంటారు. దీని తర్వాత ప్యాచెస్ ఇండెక్స్ నెంబర్ ఉంటుంది. ఆయన కరెంట్ ఇయర్ క్వాంటిటీస్ ప్రపోజల్ పెడతాడు. సో కరెంట్ ఇయర్ క్వాంటిటీస్ యూజ్ చేసిన ఇండెక్స్ నెంబర్ ఏదైనా ఉందంటే అది ప్యాచెస్ ఇండెక్స్ నెంబర్. ఈ ప్యాచెస్ ఇండెక్స్ నెంబర్ కి డౌన్వర్డ్ బయాస్ అనేది ఉంటుంది. అంటే రావాల్సిన వాల్యూ కంటే తక్కువ వస్తుందని చెప్తారు. ఇది కొంచెం ఇంకా డీటెయిల్డ్ గా చెప్పాలి మీకు. సో అప్వర్డ్ బయాస్ అనేది లాస్ట్ ఇయర్ కి వస్తుంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అలాగే ఫిషర్ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ ద ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. మనకి 4 టెస్ట్ ఆఫ్ అడెక్వసీ ఉంటాయి ఇండెక్స్ నెంబర్ లో. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో 4 టెస్ట్ ఆఫ్ అడెక్వసీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి యూనిట్ టెస్ట్, సెకండ్ వన్ వచ్చి టైమ్ రివర్సల్ టెస్ట్ అంటాం, థర్డ్ వన్ వచ్చి ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అంటాం, ఫోర్త్ వన్ వచ్చి సర్క్యులర్ టెస్ట్ అంటాం. సో ఈ 4 టెస్ట్లను ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ సాటిస్ఫై చేసే ఒకే ఒక ఇండెక్స్ నెంబర్ ఫిషర్ ఇండెక్స్ నెంబర్ ఒకటే. కాబట్టి ఫిషర్ ఇండెక్స్ నెంబర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అంటాం. బోత్ టైమ్ రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ రెండింటిని సాటిస్ఫై చేసే ఇండెక్స్ నెంబర్ ఏదైనా ఉందంటే అది ఫిషర్ ఇండెక్స్ నెంబర్ మాత్రమే. సో ఫిషర్ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫైస్ ద ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ఇచ్చారు, కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అని చెప్పాలి. సో both 1 and 2 are correct. అలాగే geometric mean of last year's and patches index number is 132 is given and their difference is given as 23. What is Darby-Swamy index number అని ఇచ్చారు. geometric mean అంటే ఏంటంటే root of L into P. geometric mean of 2 index numbers root of L into P అది 132 ఇచ్చారు. దీన్నే మనం ఫిషర్ ఇండెక్స్ నెంబర్ అంటాం. జామెట్రిక్ మీన్ ఆఫ్ లాస్ట్ ఇయర్స్ అండ్ ప్యాచెస్ ఇండెక్స్ నెంబర్ తీసుకుంటే మనకి ఫిషర్ ఇండెక్స్ నెంబర్ వస్తుంది అన్నమాట. సరే మనం డైరెక్ట్ గా తీసుకుందాం. సో వాటి యొక్క డిఫరెన్స్ అని ఇచ్చారు. సో L - P వాల్యూ 23 అని తీసారు.
సో రూట్ ఎల్ ఇంటూ పీ 132 అయితే ఎల్పి ఏమవుతుంది అంటే రెండు వైపుల స్క్వేరింగ్ అనేది తీసుకున్నాం. సో 132 ఇంటూ 132 తీసుకుంటే 17424 వస్తుంది. సో ఎల్ మైనస్ పి వాల్యూ 2311. మనకి ఇక్కడ డార్బీస్ బాల్ ఇండెక్స్ నెంబర్ కావాలి. సో డార్బీస్ బాల్ ఇండెక్స్ నెంబర్ ఎలా వస్తుందంటే లాస్ట్ ఇయర్ కి ప్యాచెస్ కి అర్థమెటిక్ మీన్ తీసుకుంటే వస్తుంది. అంటే మనకి ఎల్ ప్లస్ పి వాల్యూ కావాలి. సో ఎల్ ప్లస్ పి వాల్యూ కావాలంటే మనకున్న ఐడెంటిటీ ఏంటంటే ఎల్ ప్లస్ పి హోల్ స్క్వేర్ ని ఎల్ మైనస్ పి హోల్ స్క్వేర్ ప్లస్ 4LP అని రాయొచ్చు. ఎలా అంటే ఎల్ మైనస్ పి హోల్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ మైనస్ 2LP కదా, ఇది ప్లస్ 4LP పక్కన రాస్తున్నాం కదా. సో అప్పుడు ఏమవుతుంది ఎల్ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ ప్లస్ 2LP వస్తుంది కదా. సో దీన్ని బట్టి మనం దీన్ని ఎల్ ప్లస్ పి హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB ఫామ్ లోనే ఉంది కదా, బట్ ఇలా రాసుకుంటాం. సో దీన్ని ఎల్ మైనస్ పి హోల్ స్క్వేర్ అంటే ఏముందంటే 23 స్క్వేర్ ఉంది. సో 4 ఇంటూ ఎల్పి అంటే ఎంత వచ్చిందంటే మనకి 17424 ఉంది. సో 23 స్క్వేర్ చూడండి, 23 స్క్వేర్ తీసుకుంటే 529, ఇది 4 తో మల్టిప్లై చేస్తే 17424 ఇంటూ 4 తీసుకుంటే మనకి 69696 వచ్చింది. దీనికి 529 అప్లై చేద్దాం. సో 70225 వస్తాం. ఇదేంటంటే ఎల్ ప్లస్ పి హోల్ స్క్వేర్ వాల్యూ. సో దీని నుంచి మనకి ఎల్ ప్లస్ పి వస్తుంది కదా. సో ఎల్ ప్లస్ పి ఏమవుతుందంటే రూట్ ఆఫ్ 70225 అవుతుంది. సో దీనికి రూట్ ఫైండ్ అవుట్ చేయండి, దానికి 265 వస్తుంది. సో ఎల్ ప్లస్ పి వాల్యూ 265 వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంటి, డార్బీస్ బౌలైస్ ఇండెక్స్ నెంబర్ ఈస్ ఎల్ ప్లస్ పి బై 2 కాబట్టి సో 265/2 తీసుకుంటే దానికి మనకి 132.5 అనేది వస్తుంది. సో ఈ ఫోర్త్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఇండెక్స్ నెంబర్స్ లో ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో అలాగే లెట్ ఎక్స్ అండ్ వై బి 26th క్వశ్చన్ చూడండి. లెట్ ఎక్స్ అండ్ వై బి 2 random variables such that x plus y is equal to 3. Consider the following statements. Covariance of x y is equal to variance of x. Correlation coefficient between x and y is -1 అన్నారు. సో ఎప్పుడైనా సరే లీనియర్లీ రిలేటెడ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం దాన్ని y is equal to a plus bx ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో దీన్ని y is equal to -x plus 3 కింద కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే కనుక y is equal to a plus bx తో కంపేర్ చేస్తే b ప్లస్ లో -1 ఉంది, అంటే స్లోప్ -1 అయింది. స్లోప్ -1 అయింది అంటే కనుక ఆర్ వాల్యూ -1 అవుతుంది. అదే స్లోప్ పాజిటివ్ అయితే ఆర్ వాల్యూ +1 అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్ లీనియర్ కోరిలేషన్ కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ ఆర్ వాల్యూ -1 అనేది ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై అనేది వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అవ్వదు. సో ఇది ఎప్పుడు కాదు. సో ఈక్వేషన్ కరెక్ట్ కాదు. సో ఓన్లీ 2 స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో ఒకసారి ఆప్షన్ చూద్దాం. ఎస్, ఓన్లీ 2 స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. రైట్. సో అలాగే 27th క్వశ్చన్ మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ఏరియా ప్రాపర్టీ రిలేటెడ్ గా క్వశ్చన్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద డిఫైనింగ్ ఫీచర్స్ ఆఫ్ ఎ స్మార్ట్ ఫోన్ ఈజ్ హౌ లాంగ్ ఇట్ కెన్ స్టే ఇన్ స్టాండ్ బై మోడ్ ఆన్ ఏ సింగిల్ చార్జ్ ఆఫ్ బ్యాటరీ బేస్డ్ ఆన్ ద డేటా ఫ్రమ్ స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్ ఫ్రమ్ మేజర్ సెల్ ఫోన్స్ క్యారీస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ in 2014 and relying on the fact that a manufacturer's claims of the standby time is accurate. The distribution of the standby time approximately follows a normal distribution with a mean of 330 minutes and a standard deviation of 80 minutes. What is the percentage of smartphones have a standby time below 230 minutes అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఎక్స్ అనేది స్టాండ్ బై టైమింగ్ అని తీసుకుంటే కనుక మనం ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ పర్సంటేజ్ అని అడిగారంటే ప్రాబిలిటీ అడిగినట్టు, ప్రాబిలిటీ ఆఫ్ స్టాండ్ బై బిలో ద 230 ఇది మనకి అడుగుతున్నట్టు. సో ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా తీసుకోవచ్చు. కంటిన్యూస్ కేసులో లెస్ దెన్ అన్న లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్న ఒకటే అవుతుంది. సో ఇది మనల్ని అడుగుతున్నారు. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే యావరేజ్ గా స్టాండ్ బై ఎంత ఉందంటే దట్ ఇట్ బి మ్యూ అనుకుంటాం దాన్ని, అది 330 అని ఇచ్చాం. ఓకే, సో స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఇచ్చారంటే 80 minutes అని ఇచ్చారు. సో ఇలాంటి ప్రాబ్లం మనం స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి, స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా అని చెప్తాము. సో ఇక్కడ ఎక్స్ అంటే ఏంటంటే 230 తీసుకుందాం. సో 230 - 330/80 తీసుకుందాం. సో ఇది -100/80 వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు -1.25 అనమాట. సో ఇక్కడ మనకి స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబిలిటీ కర్వ్ కనుక మనం తీసుకుంటే కనుక అనాలిసిస్, సో ఇక్కడ మీన్ అని తీసుకుంటాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీన్ అనేది డిఫైన్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
మీన్ ఎంత అంటే ఇక్కడ మీన్ యావరేజ్ ఎంత ఉందంటే 330 ఉంది. సో మనకు కావాల్సింది x ఈజ్ ఈక్వల్ టు 230 బిలో ఉండడానికి ప్రాబిలిటీ ఎంత. సో 330 కంటే బిలో ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. ఈ ఏరియా మనకి కావాలి. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం ప్రాబిలిటీస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది -∞ టు +∞ ఉంటుంది. సో x వాల్యూ 330 అయితే కనుక z వాల్యూ 0 అవుతుంది. x వాల్యూ 230 అయితే మనకి z వాల్యూ -1.5 వచ్చింది. సో ఇక్కడ మనకి ప్రాబిలిటీ ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 230 కావాలి. దట్ మీనింగ్ దట్ ప్రాబిలిటీ ఆఫ్ z లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1.25. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ z గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1.25 అని కూడా రాయొచ్చు. ఓకే, సో 1 minus probability of z less than or equal to 1.2. So 1 minus probability of z less than or equal to 1.25 ని pi of 1.25 cumulative probability function అని చెప్తారు. pi of 1.25. ఓకే, సో దీన్ని మనం క్యూములేటివ్ ప్రాబిలిటీ ఫంక్షన్ అంటే ఈ పై ఆఫ్ 1.25 వాల్యూ వాళ్ళు ఇచ్చారండి 0.8944. సో మనం 1 మైనస్ 0.8944 కనుక తీసుకోవాలి. సో 1 మైనస్ 0.8944 తీసుకుంటే 0.1056 వచ్చింది. సో ప్రాబిలిటీ అనేది 0.1056 అంటే ఎంత పర్సెంటేజ్ కవర్ అయిందంటే 10.56% కవర్ అయినట్టు. ఓకే, సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో కంప్లీట్ గా ఇది బీకామ్ వాళ్ళు కానీ ఎకనామిక్స్ వాళ్ళు కానీ కొంచెం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ ఏరియా ప్రాపర్టీ అని చెప్తారు దీనికి. సో ఏరియా ప్రాపర్టీ రిలేటెడ్ గా మనం నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ ని యూజ్ చేసి మనం ఇలా ప్రాబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది కొంచెం కొత్తగా ఉండొచ్చు, అంటే కొంచెం కన్ఫ్యూజ్ గా అర్థం కాకుండా అసలు ఎందుకు జెడ్ వాల్యూ తీసుకున్నారు, అసలు జెడ్ అంటే ఏంటి. ఓకే, సో దీన్ని ఇక్కడ పై ఆఫ్ 1.25 ఎందుకు తీసుకున్నారు, క్యుములేటివ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ కొంచెం కష్టమైన కాన్సెప్ట్స్, చాలా డెప్త్ ఉన్న కాన్సెప్ట్స్ ఇవన్నీ. సో వీటి మీద మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, మీకు సొల్యూషన్స్ ఇవ్వాలి కాబట్టి నేను ఇస్తున్నాను. సో ప్రాబిలిటీ 0.1056 అంటే 10.56. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి మీకు, నేను ఆఫర్ చేసే కోర్స్ ఏదైతే ఉందో పవన్ స్టాటిస్టిక్స్ యాప్ లో ఫస్ట్ మీకు ఒక బేసిక్ లెవెల్లో స్టాండర్డ్స్ లెవెల్స్ లో ఒక బేసిక్ స్టాండర్డ్స్ లో ఫస్ట్ మీకు స్టాటిస్టిక్స్ రివిజన్ చేయించడం అనేది జరుగుతుంది. బేసిక్ స్టాటిస్టిక్స్ అంటే ఒక నార్మల్ గా ఇదివరకు ఏఎస్ఓ ఎగ్జామినేషన్స్ కి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చావో అలాంటి క్వశ్చన్స్ రిలేటెడ్ గా ఉన్న కాన్సెప్ట్స్ అన్ని మీకు చెప్తాను ఫస్ట్. ఎందుకంటే డైరెక్ట్ గా కనుక మీకు ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ లో ఉండే కాన్సెప్ట్ చెప్పాలంటే ముందు బేసిక్స్ మీకు తెలియాలి. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కానీ లేకపోతే క్వార్టైల్స్ డిసైల్స్ కానీ మీకు ఒక ర్యాండమ్ వేరియబుల్ కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లేదా ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మీకు అసలు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో తెలియాలి. సో ప్రాబిలిటీస్ మీకు బేస్ థియరం వరకు చెప్పాలంటే ముందు ప్రాబిలిటీలో బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి తెలియాలి. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ దగ్గర నుంచి మీకు ఈవెంట్స్ యొక్క నేచర్ కానీ లేకపోతే ఎడిషన్ థియరం కానీ మల్టిప్లికేషన్ థియరం కానీ కండిషనల్ ప్రాబిలిటీ కానీ టోటల్ ప్రాబిలిటీ కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మీరు 1 by 1 నేర్చుకుంటూ వస్తే అప్పుడు మీకు ఎఫ్ఎంఎస్ లో ఉన్న కాన్సెప్ట్స్ మీకు చెప్పినప్పుడు మీకు అది అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే ప్రాబ్లం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం నేను బేసిక్ కాన్సెప్ట్ చెప్పి మీకు సొల్యూషన్స్ ఇస్తే డెఫినెట్ గా మీరు ఇప్పుడు నేను ఎందుకు ఈ స్టెప్స్ తీసుకున్నా, నాకు ఏరియా ఎలా వచ్చింది 0.10 10.56% అనేది, టేబుల్ వాల్యూస్ నేను ఎలా తీసుకున్నాను బయోమెట్రిక్ అని, ఈ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ నుంచి నేను ఎందుకు కన్వర్ట్ చేసుకున్నాను, ఇవన్నీ మీకు క్లారిటీగా అర్థమవుతాయి. కాబట్టి ఫస్ట్ నేను ఈ కోర్సులో 3 months కోర్సులో నా యొక్క ప్లానింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు బేసిక్స్ లెవెల్లో స్టాటిస్టిక్స్ కంప్లీట్ గా 5 units ఏవైతే ఉన్నాయో ఈ 5 units కి బేసిక్ లెవెల్లో మీకు క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు ప్రొవైడ్ చేసి మీకు నార్మల్ స్టాటిస్టిక్స్ ఏదైతే ఉందో దాని మీద ముందు గ్రిప్ వచ్చేలా చేసిన తర్వాత ఎక్స్ట్రాగా మీకు నియర్లీ ఒక 20 వీడియోస్ వరకు ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ ఇక్కడ ఏదైతే మనం కాన్సెప్ట్స్ అన్ని మనం చెప్పుకుంటున్నామో ఎంత డెప్త్ గా అయితే వెళ్ళారో ఆ డెప్త్ లెవెల్లో అన్ని కవర్ అయ్యేలాగా, అంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇంత డెప్త్ వరకు మీరు నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఎక్స్ట్రాగా మీకు ఒక 20 వీడియోస్ వరకు ఐఎమ్ ప్లానింగ్, అంటే ఎక్స్పెక్టింగ్ 20 వీడియోస్, అది మోర్ దాన్ 20 అవ్వచ్చు 30 అవ్వచ్చు ఎంతైనా కావచ్చు. అంటే 20 వీడియోస్ అంటే నియర్లీ ఈచ్ వీడియో 1 hour చెప్పని ఉంటుంది మినిమం. సో 20 hours నేను కేవలం ఎఫ్ఎంఎస్ మీద అంటే ఫండమెంటల్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్స్ అన్ని తీసుకుంటూ ఈ రకమైన ప్రాబ్లమ్స్ కూడా మీరు ఆన్సర్ చేసే బేసిక్ లెవెల్స్ స్టాండర్డ్స్ అన్ని మీకు ఫండమెంటల్స్ అన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అందుకని ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో చాలా బేసిక్ లెవెల్ కాన్సెప్ట్స్ జనరల్ గా ఏఎస్ఓ ఇదివరకు ఎగ్జామినేషన్స్ ఎలా ఉన్నాయో
వాటిలోంచి కవర్ చేసుకుంటూ వాటి అడిగిన ఎగ్జాంపుల్స్ ని మిమ్మల్ని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాన్సెప్ట్స్ అన్ని చెప్పడం జరిగింది. సో ఇవి కాకుండా ఈ టైప్ ఆఫ్ డెప్త్ వరకు మిమ్మల్ని తీసుకురావడానికి ఎక్స్ట్రాగా సమ్ ఎక్స్ట్రా కోర్స్ లాగా మీకు ఇవ్వడం జరుగుతుంది విత్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఫీజుతోనే. సో అవే కోర్సులో నేను ఫ్యూచర్లో మీకు అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ మీరు అట్లీస్ట్ ఒక 2 to 3 months లో బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని స్టాటిస్టిక్స్ మొత్తం రివైజ్ అయితే దెన్ ఈ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకురావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, డైరెక్ట్ గా మీకు ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ చెప్పేసి లేకపోతే ర్యాండమ్ వేరియబుల్స్ చెప్పేసి పీడిఎఫ్ పిఎంఎఫ్ చెప్పి ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ డెన్సిటీ ఫంక్షన్ చెప్పి ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అంటే చెప్పేసి మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ చెప్పేసి జాయింట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ చెప్పేస్తే మీకు ఏమీ అర్థం కాదు. సో అలాగే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పాలంటే అట్లీస్ట్ డిస్ట్రిబ్యూషన్స్ ఏంటి, డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్ ఏంటి, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే ఏంటి, మన డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, కంటిన్యూస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ 1 by 1 చెప్పుకుంటూ వచ్చినప్పుడే మీకు ఈ లెవెల్ వరకు మీరు రాగలుగుతారు. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద కాన్సెప్ట్స్. అంటే ఇక్కడ కాన్సెప్ట్స్ ప్రాబ్లం అంటే ఇదే మోడల్ కనుక మీకు రిపీట్ అయితే మీరు ఏదైతే స్టాటిస్టిక్స్ సిలబస్ ఇచ్చారో ఆ వరకు మీరు ప్రిపేర్ అయితే మాత్రం మీకు కుదరదు. మీరు చాలా డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. సో దానికంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే 2 stagesలో ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ బేసిక్ స్టాటిస్టిక్స్ వరకు మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి, బేసిక్ స్టాటిస్టిక్స్ అంటే ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ కాదు, అక్కడ ఇచ్చిన 5 units లో ఒక నార్మల్ లెవెల్లో ఒక బీకామ్ వాడు బిఏ వాళ్ళకి అర్థమయ్యే ఏదైతే ఉందో ఆ లెవెల్ వరకు మీరు ప్రిపేర్ అవ్వండి ఫస్ట్. తర్వాత దాన్ని ఇంతవరకు డెప్త్ వరకు తీసుకెళ్లే నెక్స్ట్ స్టెప్ కింద తీసుకోవాలి, డెప్త్ వరకు తీసుకెళ్ళడం అనేది. సో డెప్త్ లో ప్రిపేర్ అవ్వాలి. సో 2 stages లో మీరు ఇక్కడ స్టాటిస్టిక్స్ ప్రిపేర్ అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయడానికి వీలు ఉంటుంది. దానివల్ల మీకు ఎక్కువ స్కోర్ అంటే నేను చెప్పింది మీకు ఏంటంటే 40 to 50 స్కోర్ మినిమం చేయొచ్చు అని చెప్పాను. ఇంకొక అట్లీస్ట్ ఒక 10 marks అయినా మీరు గెయిన్ చేయగలుగుతారు. దానివల్ల ఏమవుతుంది, ఆ 10 marks మిమ్మల్ని ముందు నిలబడుతుంది. సో మీరు క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ పెంచడానికి అవకాశం ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పట్లేదు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో 1 mark చాలు జాబ్ అటు ఇటు అయిపోవడానికి. ఓకే, సో నేను ఇక్కడతో ఈ పార్ట్ వరకు పార్ట్ 2 క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్స్ మనం మీకు ఆల్రెడీ 27 questions ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 28th question నుంచి పార్ట్ 3లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మీకు ఇమీడియట్ గా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కోర్సుని మీకు నచ్చితే కనుక లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.